హాయ్ అండి. వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్. చూసారు కదండి, ఈరోజు నేను కొత్త డిజైన్తో వచ్చాను. ఫస్ట్ కుండా గొలుసు కుట్టు వేసానండి, ఒక 2 లైన్స్. దాని తర్వాత ఒక చిన్న షుగర్ బీట్స్తో లైన్ వేశాను. దాని తర్వాత పెద్ద బీట్స్ అండ్ దాని చివర మళ్ళీ షుగర్ బీట్స్తో బార్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత పేపర్ కాపీ యాప్ కోసం చెప్పాను కదా, నేను పేపర్ కాపీ యాప్తో నేను ఇట్లా డిజైన్ అనేది వేసేసుకున్నానండి. చిన్నగా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా ఈజీగా అనిపించింది పేపర్ కాపీతో. తర్వాత నిన్న పెట్టిన షార్ట్కి వీడియో అయితే చేయలేదండి, ఫుల్ వీడియో, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇటు కొంచెం బాగా ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట. ఒక పక్క నుంచి థ్రెడ్ బ్యాంగిల్స్, తర్వాత ఈ మగ్గం వరకు మేనేజ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ట్రై చేస్తున్నాను, ఆ వీడియో కూడా పెడతానండి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి నేను కట్ బీడ్స్తో ఫిల్లింగ్ వేస్తున్నాను. చూసారు కదా, ఆ ఫ్లవర్ అనేది మనం ఎంత లెంత్ తీసుకున్నామో ఆ లెంత్ సరిపోయేంత వరకు నేనైతే 3 వేశాను. మీరు ఒకవేళ ఫ్లవర్ పెద్దది వేసుకుంటే కనుక 4 వేసుకోండి. ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మొత్తం ఫ్లవర్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఇట్లా కంప్లీట్గా ఫిల్ చేసుకోండి. 3 లైన్స్, లేదంటే పెట్టలు కొంచెం పెద్దగా ఉంటాయి కనుక 4 లైన్స్ వేయండి. ఇట్లా కంప్లీట్ చేసుకోవాలండి. ఇది ఈ ఈ ఫిల్లింగ్ అనేది ఎలా అంటే లాంగ్ అండ్ షార్ట్ అండి. లాంగ్ అండ్ షార్ట్ తెలుసు కదా మీకు, లాంగ్ అండ్ షార్ట్తో వేయాలన్నమాట. ఆ కుట్టు పేరు లాంగ్ అండ్ షార్ట్. అయిపోయిన తర్వాత ఇట్లా జరీతో నేను బార్డర్ వేస్తున్నానండి. జరీ చూసారు కదా, జరీతో చుట్టూరా మనం బార్డర్ వేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది అనమాట. బార్డర్ అనేది కన్ఫామ్గా వేసుకోండి. దాని చుట్టూరు బార్డర్ అనేది ఇట్లా కుట్టండి. చూసారు కదా ఎలా వేస్తున్నాను. కొంచెం నిదానంగానే చేసుకోవాలండి. స్టార్టింగ్లో ఫస్ట్గా చేసుకోవాలంటే అవ్వదు. నిదానంగా చేసుకుంటేనే కనుక మనకు వర్క్ బాగా వస్తుంది. తర్వాత మనకి ఆటోమేటిక్గా వర్క్ వచ్చేసిన తర్వాత ఫాస్ట్ వస్తుంది. నేనైతే చాలా స్లోగానే చేస్తున్నాను, నాకు అంత ఫాస్ట్గా అయితే ఏమీ రాలేదు. దీని తర్వాత దాని మధ్యన ఫ్లవర్ మధ్యన ఫిల్ చేయడానికి నేను రింగ్ నాట్స్ యూస్ చేస్తున్నానండి. గ్రీన్ కలర్ అంటే సారీ గ్రీన్ కలర్ అండ్ కాంబినేషన్లో ఉంది, అందుకే నేను రింగ్ నాట్స్ అనేవి గ్రీన్ కలర్ దారంతో వేస్తున్నాను. ఎందుకంటే రింగ్ నాట్స్ అనేది కొంచెం కష్టంగానే ఉందండి, అంత ఈజీగా ఏం లేదు. పర్ఫెక్ట్గా ఒకే టైపు రింగ్ నాట్ రావాలంటే కొంచెం కష్టమే. అందుకే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. చాలా ప్రాక్టీస్ చేశాను. నేనైతే చాలా కష్టంగా అనిపించింది. బట్ ఎట్లాగైతే సరే చివరికైతే నేర్చుకున్నాను. దాని మధ్యన స్టోన్స్ అంటించాను. చూసారు కదా రింగ్ నాట్స్ ఎట్లా ఉన్నాయో. తర్వాత గమ్ము వేసుకొని దాని చుట్టూరా ఒక 3 పెడితే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. మొత్తం చూసారు కదా. తర్వాత ఆ కొమ్మలకి అనేది నేను మళ్ళీ కట్ బీడ్స్ యూస్ చేశాను. దాని తర్వాత డ్రాప్ షేప్ కుందన్ అనేది అంటించాను. చూసారు కదా ఫ్లవర్ మొత్తం ఇలా అండి. ఇలా అంటే కొంచెం స్లో చేశాను నేను వీడియో అనేది. చూసారు కదా, నేను చాలా నిదానంగా చేస్తున్నాను. కట్ బీట్స్ వేస్తున్నాను అనమాట. దానికి స్టార్టింగ్లో కొంచెం తక్కువగా తీసుకొని లైన్స్, యాక్చువల్లీ ఈ సూది కాదండి, 14 నెంబర్ సూది కాదు యూస్ చేసేది, దానికి వేరే సూది అనేది యూస్ చేస్తాం మనము. బట్ నేను ఈ సూదే యూస్ చేస్తున్నాను. దాని తర్వాత షుగర్ బీట్స్తో నేను కుందానికి చుట్టూరా ఫిల్లింగ్ అనేది వేసానండి. చూసారు కదా ఫిల్లింగ్ అనేది ఎలా కంప్లీట్ అయిందో. ఏదైనా సరే ఫిల్లింగ్ చేసిన తర్వాత బార్డర్ వేసిన తర్వాత గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి. దాని తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. మధ్యలో రైస్ బీట్స్ అండ్ చమ్కీ అండ్ షుగర్ బీట్తో నేను లీఫ్ మధ్యన ఫిల్లింగ్ చేశాను. లాస్ట్లో అవుట్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. బార్డర్ వేయడం కూడా చూపిస్తున్నాను. లీవ్స్ కూడా, ఆ లీవ్స్ వేసుకున్నప్పుడు కూడా సేమ్ మనం డ్రాయింగ్ చేసుకున్నామో సేమ్ అట్లానే రానివ్వండి. నిదానంగా చేయండి, వర్క్ ఈజీగానే వస్తుంది. నేను అందుకే చాలా నిదానంగానే చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారు కదా, ఇట్లా మనకి ఆ లీఫ్ అనేది కంప్లీట్ అవ్వాలండి. కంప్లీట్గా నిదానంగా చేసుకుంటేనే వర్క్ అనేది వస్తుంది. థ్రెడ్ బ్యాంగిల్స్ కన్నా ఇది కొంచెం చాలా కష్టంగానే ఉంది వర్క్. బట్ పర్లేదండి, కొంచెం చేస్తున్నాను. మేము క్లాస్లో జాయిన్ అయ్యి ఇప్పటికి 40 డేస్ వస్తుంది. త్వరలోనే ఎగ్జామ్ పెడతారు.
చూసారు కదండి, అవుట్లుక్ అయితే కంప్లీట్గా అయితే ఇట్లా వచ్చింది. చాలా చాలా బాగుందండి. కీప్ వాచింగ్ హనీ ఫ్యాషనబుల్ ఫర్ న్యూ అప్డేట్స్.